టీమిండియా స్టార్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యాపై మాజీ క్రికెటర్ అంబట్ రాయుడు విమర్శలు గుప్పించాడు. యువ బ్యాటర్ ధ్రువ్ పై హార్దిక్ పాండ్యా నమ్మకం ఉంచాల్సిందని అభిప్రాయపడ్డాడు. ఇంగ్లాండ్ మూడో టీ20లో 18వ ఓవర్ ఆఖరి బంతికి సింగిల్ తీయడానికి హార్దిక్ పాండ్యా నిరాకరించాడు. స్ట్రైకింగ్ తానే ఉంచుకోవాలనే ఉద్దేశంతో పరుగు తీయలేదు. అయితే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ హార్దిక్ పాండ్యాను అంబట్ రాయుడు తప్పుపట్టాడు. బ్యాటింగ్ కు కఠినంగా ఉన్న వికెట్ పై హార్దిక్ పాండ్యా బ్యాటింగ్ చేసినా సింగిల్ తీయకుండా తప్పు చేశాడన్నాడు. ధ్రువ్ పై కాస్త నమ్మకం ఉంచి సింగిల్ తీసి ఉంటే ఫలితం మరోలా ఉండేదని అభిప్రాయపడ్డాడు. ఆఖరి ఓవర్ లో జట్టుకు 25 పరుగులు అవసరమైన హార్దిక్ పాండ్యా సాధించేవాడని తెలిపాడు. హార్దిక్ పాండ్యా అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. ఎందుకంటే పిచ్ బ్యాటింగ్ కు అనుకూలంగా లేదు. అంతేకాకుండా మరే ఎండ్లో వరుసగా వికెట్లు పడ్డాయి. దాంతో అతను ఆచితూచి ఆడి ఇన్నింగ్స్ నిర్మించే ప్రయత్నం చేశాడు. అయితే ఫినిషింగ్ టచ్ కూడా ఇవ్వాల్సింది. అతను కాస్త ధ్రువ్ పై కూడా నమ్మకం ఉంచాల్సింది. ఆఖరి ఓవర్లో 25 పరుగులు అవసరమైన చేసే సామర్థ్యం హార్దిక్ పాండ్యాకు ఉంది. కాబట్టి నాకు అనిపించింది ఏంటంటే ధ్రువ్ పై కాస్త నమ్మకం ఉంచి ఉంటే ఆఖరి ఓవర్ వరకు గ్రీజ్ లో ఉంటే మ్యాచ్ మరింత హోరాహోరీగా మారేది. ఏది ఏమైనా హార్దిక్ మాత్రం అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు అని అంబట్ రాయుడు చెప్పుకొచ్చాడు. అయితే 5 టీ20ల సిరీస్ లో భాగంగా రాజ్కోట్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్ లో భారత్ 26 పరుగుల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసింది. దాంతో ఈ సిరీస్ ఆశలను ఇంగ్లాండ్ 1-2తో సజీవంగా ఉంది. అయితే ఇరు జట్ల మధ్య 4వ టీ20 పూణే వేదికగా శుక్రవారం జరగనుంది. ఈ మ్యాచ్ లో గెలిచి సిరీస్ కైవసం చేసుకోవాలని టీమిండియా భావిస్తోంది. మరి ఈ 4వ టీ20 మ్యాచ్ లో ఏ టీం గెలుస్తుందని మీరు అనుకుంటున్నారో కామెంట్ చేయండి.